మా కుట్టి టెడ్డి బేర్ గాడు. బట్ అబ్బో ఇండిపెండెంట్ హౌస్ వాళ్ళకైతే ఇదంతా క్లీన్ చేసుకోవడానికి చచ్చిపోవాలి. మేము ఫస్ట్ లో ఉన్నప్పుడు అట్లనే ఉండేది ఇండిపెండెంట్ హౌస్. ఆ కార్ బయటకు తీయాలంటే మొత్తం ఈ కుకీస్ లో ఏంటంటే ఒక స్లిప్ ఉంటది అనమాట, తీసి చూస్తారు, అందులో ఏదొస్తే అది జరుగుతుంది అని చెప్పేసి నమ్ముతారు అనమాట. ఇగో లోపల ఉంటది ఫార్చ్యూన్ కుకీ. టీత్ గమ్మీస్ అంట, ఎట్లుంది చూడు, పళ్ళ సెట్ ఉండదు, జెయింట్ ఓకీ డోకే అంట, ఓకీ డోకే బాల్ లెక్కుంది, మస్తు బరువు ఉంది. మనకే చెవు పోటు వస్తుంటది టేక్ ఆఫ్ అయినప్పుడు, ల్యాండ్ అయినప్పుడు. ఇక పిల్లలకి ఎట్లుంటది, వాళ్ళకు కూడా ఖచ్చితంగా అవుతుంటది అంటే ఇట్లా చెవు పోటు. ఇక వాళ్ళు చెప్పుకోలేరు కాబట్టి అందుకే ఈ నాయిస్ క్యాన్సలేషన్ ఇయర్ మాప్స్ అయితే తీసుకొని వచ్చింది చింటూ. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వెచై. ఎట్లున్నారు అందరూ బాగున్నారని చెప్పేసి అనుకుంటున్నాం. మేము కూడా చాలా బాగున్నాం. అయితే ఈ రోజు వీడియో వచ్చేసి షాపింగ్. ఎందుకు షాపింగ్ ఎందుకంటే మేము ఇండియాకి వస్తున్నాం కాబట్టి. ఇండియాకి వస్తున్నాం అంటే చాలా ప్రిపరేషన్స్ ఉంటాయి. ఆ ప్రిపరేషన్ లో ఫస్ట్ థింగ్ షాపింగ్ అనమాట. సో ఈ రోజు షాపింగ్ అయితే వెళ్తున్నాం. ఏం షాపింగ్ చేయబోతున్నాం అని అంటే చాక్లెట్స్. ఫస్ట్ చాక్లెట్స్ పక్కన పెడితే స్తవ్యన్ కోసం కొన్ని ఇంపార్టెంట్ అయితే షాపింగ్ చేయబోతున్నా. ఎందుకు స్తవ్యన్ కోసం అని అంటే ఫస్ట్ టైం స్తవ్యన్ ఇండియాకి రాబోతున్నా. కావాల్సినవి అయితే కొన్ని షాపింగ్ చేసి ఇక్కడ నుంచి తీసుకోబోతున్నా. అవి ఏమేమి షాపింగ్ చేస్తున్నా అని ఏమేమి తీసుకోబోతున్నా కూడా నేను ఈ వీడియోలో అన్ని చూపిస్తా. ఇంకా లేట్ చేయకుండా మనం వెళ్ళిపోదామా షాపింగ్ కి. మా కుట్టి టెడ్డి బేర్ గాడు. బయట 1 డిగ్రీ ఉంది, అందుకే ఇట్లా స్వెటర్ లా ఉండేది అయితే వేసినాము. మంచిగా వెదర్ కి సెట్ అవుతుంది అని చెప్పేసి. ఇక షాపింగ్ ఎప్పటి నుంచి అనుకుంటున్నామో చేయాలి అని చెప్పి చాలా ఉన్నాయి కొన్నేవి అయితే. గైస్ కాసేపట్లో షాపింగ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాము, వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు ఫస్ట్ చాక్లెట్స్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నాము. నార్మల్ గా అయితే మేము కాస్కో అండ్ లింట్ అనే ఒక స్టోర్స్ లో అయితే తీసుకునేది. ఎందుకనంటే లింట్ లోనేమో ఇట్లా ప్యాకేజెస్ ఆఫర్స్ ఉంటాయి అనమాట. ఇప్పుడు ఇన్ని డాలర్స్ కి ఇన్ని చాక్లెట్స్ అని చెప్పేసి. ఇక కాస్కోలోనేమో హోల్సేల్ గా తీసుకుంటుండే ఇంత ప్యాకెట్స్. ఈసారి ఏంటంటే ప్రతిసారి అవే తీసుకోబోతుంటే మా ఇంట్లో పిల్లలందరూ ఇవే చాక్లెట్స్ ఇవేనా అని రొటీన్ అయిపోయినాయి అనమాట. ఒక 2 times వెళ్ళినాం, ఇంకా వాళ్ళకి అలవాటు అయిపోయినాయి. ఇక వచ్చినప్పుడల్లా ఇవే తెస్తామన్న ఒక ఫీల్ ఉన్నారు వాళ్ళు. ఈసారి ఇట్లా కాదు, పిల్లలందరికి ఇంట్రెస్టింగ్ ఉండాలని చెప్పేసి కొంచెం మంచిగా వెరైటీ ఆఫ్ చాక్లెట్స్ తీసుకుందాం అని చెప్పేసి ఈ స్టోర్ కి అయితే వెళ్తున్నాము, బల్క్ బాన్ అనే ఒక స్టోర్ కి. వెనక ఇద్దరు ఇట్లా కూర్చోరు. యాక్చువల్లీ ఇట్లా కూర్చోబెట్టుకోవద్దు బేబీస్ ని. మా మమ్మీగా తప్పక కూర్చోబెట్టుకుంటుంది, వాడు అస్సలు కూర్చుంటలేడు ఆ కార్ సీట్ లో. యాక్చువల్లీ 2 days బ్యాక్ అయితే ఫుల్ స్నో పడింది. కార్లన్నీ మునిగిపోయాయి, అంత స్నో, అంత హెవీగా రోడ్లన్నీ నిండిపోయినాయి. కొంచెం ఈ రోజే క్లియర్గా ఉంది వెదర్ అంతా కూడా. చూడండి మీరు, బయట కనిపిస్తుంది ఎట్లా స్నో ఉందో. అంత సైడ్ కన్నారు. ఇక్కడ ఏంటంటే కెనడాలో ఎంత స్నో పడ్డా మార్నింగ్ వర్క్ క్లియర్ చేస్తారు, అంత ఎఫెక్టివ్ గా వర్క్ చేస్తారు అనమాట వాళ్ళంతా. బట్ అబ్బో ఇండిపెండెంట్ హౌస్ వాళ్ళకైతే ఇదంతా క్లీన్ చేసుకోవడానికి చచ్చిపోవాలి. మేము ఫస్ట్ లో ఉన్నప్పుడు అట్లనే ఉండేది ఇండిపెండెంట్ హౌస్. ఆ కార్ బయటకు తీయాలంటే మొత్తం క్లీన్ చేసుకొని పోవాలి, సగం టైం దానికే పోయేది. చూడండి కార్లన్నీ మునిగిపోయినాయి, ఇంటి పైన అంతా. వాళ్ళు ఇంకా బయటకు పోయారు కాబట్టి క్లీన్ చేసుకోరు. ఇక్కడ చూడండి పార్కింగ్ ఏరియా అంతా ఒక దగ్గరికి పెట్టి గుట్టలు లెక్క చేసిర్రు. స్నో పిరమిడ్స్ వచ్చేసినాయి ఇక్కడ అంతా. ఓన్లీ ఈ పార్కింగ్ ఏరియాలనే ఇంత స్నో, అక్కడక్కడ వరకు ఇట్లా అంటేనే ఇంత ఉందంటే ఎంత పడి ఉంటుందో మీ ఊహకు వదిలేస్తున్నా. ఈ వెదర్ లో స్తవ్యాన్ని బయటకు తీసుకురావాలంటే ఫుల్ క్రాంకీ చేస్తున్నాడు. ఎందుకంటే స్వెటర్ వేయాలి, గ్లోవ్స్ వేయాలి, హెడ్ క్యాప్ పెట్టాలి, అవన్నీ నచ్చట్లేవు వాడికి. ఈ ఇంట్లో పెట్టొద్దామంటే వాడు ఏడుస్తున్నాడు నేను లేకపోతే. మా ట్రావెల్ డేట్ ఏమో దగ్గర ఉంది, షాపింగ్ ఏమో చేయడం కుదరట్లేదు. ఈ రోజు కొంచెం వెదర్ బాగుంది, 1 degree ఉంది కదా అని చెప్పేసి స్తవ్యాన్ని తీసుకొని బయటకు వచ్చేసినాం షాపింగ్ కి. ఇక్కడ అంతా కూడా కేక్ తయారు చేసుకోవడానికి కావాల్సిన స్టఫ్ ఉందన్నమాట. ఇదిగో ఇవి దా దగ్గరికి రా చూపిద్దాం. ఇవి చాక్లెట్ పేబుల్స్, కేక్స్ రెడీ చేయడానికి థీమ్స్ ఉంటాయి కదా, ఇవన్నీ యూజ్ అవుతాయి అన్నమాట. అన్ని ఉన్నాయి. ఇదిగో క్యాండీస్, గైస్ ఇది ఫార్చ్యూన్ కుకీస్ అంటారు. ఈ కుకీస్ లో ఏంటంటే ఒక స్లిప్ ఉంటది అనమాట, తీసి చూస్తారు, అందులో ఏదొస్తే అది జరుగుతుంది అని చెప్పేసి నమ్ముతారు అన్నమాట. ఇగో లోపల ఉంటది ఫార్చ్యూన్ కుకీస్. ఇవి తీసుకోబోదాం, మా వాళ్ళందరికి నచ్చుతాయి అని చెప్పేసి అనిపిస్తుంది. ఇవైతే తీసుకుంటున్నా. రేట్ చెప్తా మీకు. ఇగో 100 grams కి $2. కుట్టండి. ప్రెజల్స్ అంటే ఇవి నాకు సంబంధం లేదు.
అన్ని చాక్లెట్ కి సంబంధించినవే. ఇగో ఇది ఇది చూసిరా, కిట్ క్యాట్ మినీస్ 100 grams కి $3.64. ఇట్లా కుల్ల తీసుకోవచ్చు అనమాట. అన్ని ఓపెన్ చేసి ఉన్నాయి. మనం ప్యాకెట్ లో ఫ్యాన్సీగా తీసుకుంటాం. ఇట్లా 100 grams కి $3.64 అయితే పడుతున్నాయి. చింటూ తీసుకున్నాను అనమాట, బటరీ ఫ్లేవర్డ్ కార్న్ పఫ్స్. ఇది 100 grams కి $1.40 అయితే ఉంది. ఇప్పుడు దీని నెంబర్ రాసేయాలి. దీని నెంబర్ ఎంత? 3646. దీని నెంబర్ దీని మీద రాయాలంట. ఇగో ఇక్కడ ఉంది చూడరే, అక్కడ స్కాన్ చేస్తారేమో కదా. దీనికి పెట్టేసాను. ఏది పెట్టినావా? ఇంకా నెంబర్ అక్కడ స్కాన్ చేసేటప్పుడు రేట్ వచ్చేస్తుంది. ఈ కోడ్ కొట్టేస్తే వాళ్ళకి. ఇగో ఇవి తీసుకుందాము. మీకు వామ్స్ చూపిస్తారండి. ఇంకో వానపాములు తీసుకున్నామా? వానపాములు కావాలా మీకు? బాగున్నాయి కదా. ఇవి $2.43, 100 grams. కాస్ట్లీ ఇది. టీత్ గమ్మీస్ అంట. ఎట్లుంది చూడు, పళ్ళ సెట్ ఉండదుగా అమ్మా. ఇట్లా పళ్ళ సెట్. క్రేజీ ఉంది ఇది. ఇదేందో జెయింట్ ఓకీ డోకే అంట. ఓకీ డోకే బాల్ లెక్క ఉంది. మస్తు బరువు ఉంది. జా బ్రేకర్, నిజంగానే బ్రేక్ అవుతుంది జా తింటే. ఇంకా చాక్లెట్ షాపింగ్ అయితే అయిపోయింది. ఇక గిఫ్ట్స్ తీసుకుందామని అయితే ఇక్కడికి వచ్చినాము. అంటే అందరితో పాటు నాకు కూడా గిఫ్ట్ ఇచ్చుకుంటున్నాను నేను. అందుకే ఒక బ్యాగ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. చూస్తున్నా ఏ బ్యాగ్ బాగుంది అని చెప్పేసి. నాకు ఈ అన్ని నచ్చినాయి నాకు. కాకపోతే ఫస్ట్ వన్ వేసుకున్నా చూడండి, అది ఎక్కువ నచ్చింది. ఇది కూడా నచ్చింది. ఇక ఈ రెండిట్లో ఫుల్ కన్ఫ్యూజ్ అయినా ఏం తీసుకోవాలి అని చెప్పేసి. ఇక మిగతా అన్ని జస్ట్ చూసినా, ఏదో ట్రై చేద్దాము బాగున్నాయి కదా అని చెప్పేసి. బట్ నాకేం నచ్చలేదు. ఆ ఫస్ట్ 2 తీసుకున్నా. ఆ రెండిట్లో కూడా ఏది తీసుకోవాలి అని చెప్పేసి అస్సలు తోస్తలేదు. ఇక ఫస్ట్ మా వాళ్ళందరికి షాపింగ్ చేద్దాం, అప్పటిదాకా చూద్దాం అని చెప్పేసి తిరుగుతూనే ఉన్న వాటిని పట్టుకొని. అందరికి సెలెక్ట్ చేసుకున్నాక కూడా నేను సెలెక్ట్ చేసుకోలేకపోయినా. ఇక 2 పట్టుకొని వచ్చిన. మీకు ఇంతకు ఏది నచ్చిందో చెప్పండి, కొంచెం సెలెక్షన్ లో హెల్ప్ చేయండి. నాకు ఫస్ట్ అయితే ఈ బ్యాగ్ నచ్చింది. సెకండ్ DKNY ఉంది కదా, క్రాస్ బాడీ టైప్ లో వైట్ కలర్ది, అది ఆ రెండిట్లో ఒకటి చెప్పండి, నేను అదే సెలెక్ట్ చేసుకుంటా. ఈ షాపింగ్ అయిపోయాక మా వాడి షాపింగ్ అయితే స్టార్ట్ చేసినాము. ఒక పెద్ద లిస్ట్ అయితే పెట్టుకున్నా నేను, అన్ని కొనాలి అని చెప్పేసి, ఏది మిస్ అవ్వకుండా. ఇక మా వాడికేమో ఫుల్ అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతుండు. అందుకే కాసేపు ఇక మా మమ్మీతోని కార్లో కూర్చోబెట్టి పడుకోబెట్టింది అనమాట. ఇక కాసేపు ఫీడ్ ఇచ్చి అటు ఇటు ఆడుకొని ఇక ఇప్పుడు లోపల తీసుకొని వచ్చినాము. అంత అయిపోయింది ఆల్మోస్ట్ షాపింగ్. ఇంకా టాయ్స్ ఏమన్నా నచ్చుతాయేమో అని చెప్పేసి తీసుకొని వచ్చినాము లోపలికి. ఈ టాయ్ చూపించినాము. ఇది వాడికి నచ్చింది, చేతిలో పట్టుకొని ఒకటే లాక్కుంటున్నాడు. ఇదైతే తీసుకున్నాం వాడికి. ఈ మధ్య టాయ్స్ తో బాగా రియాక్ట్ అవుతున్నాడు, బాగా ఆడుతున్నాడు టాయ్స్. సో ఎన్ని ఇచ్చినా సరిపోవట్లేవు. ఇంకా షాపింగ్ అయితే అయిపోయింది. ఇక ఏమేమి తీసుకున్నా అన్నీ మీకు చూపిస్తే ఇప్పుడు. ఈ చాక్లెట్స్, ఈ చాక్లెట్ పిక్చర్స్ చాలా మందికి ఇష్టము మా ఇంట్లో ఈ చాక్లెట్స్. అందుకే ఇవి మస్ట్ అనమాట, తీసుకొని పోతాము. ఇది కూడా ప్రతిసారి తీసుకోపోతాం. ఇవి బాగా సేల్ అవుతాయి. ఇక కొన్ని మార్ష్ మ్యాలోస్, ఇక అట్లాంటివి ఫ్యాన్సీ చాక్లెట్స్ కూడా తీసుకున్నాం మా వాళ్ళందరి కోసము. ఇది నాకు నచ్చింది. నాకెందుకో ఈ గెస్ బ్రాండ్ బ్యాగ్స్ అంటేనే ఇష్టం ఉంటాయి. నా దగ్గర ఉన్న 2 కూడా అవే, అండ్ ఇది కూడా. అండ్ చూడండి, నాకు చాలా నచ్చింది ఇదైతే. మరి మీకు ఎట్లా అనిపించిందో చెప్పండి కామెంట్ బాక్స్ లో. లోపల ఉంది, ఓపెన్ చేస్తే చాలా అయితే పడతాయి ఇందులో.
ఇది ఇప్పుడే ఓపెన్ చేయొద్దు, వాడేటప్పుడు ఓపెన్ చేద్దాము. ఇది ఒక బ్యాగ్ అండ్ ఇదిగో ఇది ఒకటి, రెండు సేమ్ మోడల్ కాకపోతే జస్ట్ కలర్ డిఫరెంట్గా ఉంది అంతే. ఇది ఒకటి డిఫరెంట్ బ్రాండ్ DKNY, ఇది కూడా మంచి బ్రాండ్, క్రాస్ బాడీ టైప్ అన్నమాట. కాలేజ్ అమ్మాయిలకి, మోస్ట్ అమ్మాయిలందరికీ ఇదే నచ్చుతుంది. చాలా మంది అమ్మాయిలకి ఇట్లాంటి మోడల్స్ నచ్చుతాయి. ఇప్పుడు టిక్ టిక్ బాగుంది కదా. తవ్యానికి ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను కదా. ఫస్ట్ బట్టలు అయితే తీసుకున్నా. ఇక ఇండియాకి ఫస్ట్ టైం వెళ్తున్నాం కాబట్టి ఇక వెళ్ళంగానే షాపింగ్ అయితే చేయలేము కాబట్టి నేను సింబా స్టే ఈ వన్సీస్ అయితే తీసుకున్నా. ఇవి వాల్మార్ట్ లో తీసుకున్నా. ఒక ప్యాక్ లో 7 ఉన్నాయి. ఇక అక్కడ ఎట్లుంటాయో బట్టలు ఇట్లా అన్ని తెలియవు కాబట్టి నాకు ఫస్ట్ పోగానే ఒక 1 వీక్ కి సరిపడా అయితే తీసుకున్నాం మంచిగా. అండ్ ఎక్కడికన్నా వెళ్ళినా, గెస్ట్ల ఇంటికి వచ్చినా వాడికి వేయడానికి అయితే కొన్ని మంచి బట్టలు కూడా తీసుకున్నా నేను అన్ని. ఇక బట్టలు కంపల్సరీ. ఇంకా టవల్స్ కూడా తీసుకున్నా వాడి కోసము. టవల్స్ ప్యాక్ చేసుకుంటున్నా. ఇంకా స్వాడల్ క్లాత్స్ పెట్టుకున్నా. అంటే వాడివి నేను పుట్టినప్పుడు తీసుకున్నాను అనమాట. ఒక 3, జస్ట్ ఒక 2 అయితే పెట్టుకుంటున్నా సేఫ్ సైడ్, ఎందుకైనా అవసరం ఉండొచ్చు అని చెప్పేసి ఒక 2. ఇంకా ఈ నాప్కిన్స్ ఈ మధ్య ఏంటంటే పాలు తాగితే బాగా స్పిట్ అప్ చేసుకుంటుండు. సో ఇక ఎక్కువ అవసరం ఇది. నాసల్ ఆస్పిరేటర్ ఇదైతే మస్ట్ అనమాట కోల్డ్ అయినప్పుడు. నాసల్ ఆస్పిరేటర్. ఇక వైటమిన్ D కూడా 2 తీసుకున్నా. మేమైతే ఇది యూజ్ చేస్తున్నాము. ఇది ఆర్గానిక్ అండ్ బాగుంటది కూడా. వేరే కాస్ట్లీ అండ్ చాలా మంది కూడా ఇదే సజెస్ట్ చేశారు అనమాట. అందుకే ఇది తీసుకుంటున్నా. మేము వైటమిన్ D డ్రాప్స్ వేస్తాము. ఇండియాకి పోయినాక కూడా మా ఫ్రెండ్స్ వేసిరు అని చెప్పారు. సో మనం కూడా వేయాల్సిందే అని చెప్పేసి తీసుకొని పోతున్నా. ఇక ఫీవర్ కోసం ఈ టైలినాల్ అప్పుడప్పుడు క్రాంకీగా చేస్తుండు. అక్కడ డాక్టర్స్ ఉంటారు అవైలబుల్ గా, వెళ్ళొచ్చు. కానీ ఇమీడియట్ గా అంటే పోగానే కొంచెం జెట్ లాగ్ వల్ల సిక్ అయినా కానీ ఇమీడియట్ గా హాస్పిటల్ తీసుకుపోయి అక్కడ మందులు వేయడం ఎందుకు. ఇప్పటి వరకు వాడికి ఒక్క మెడిసిన్ కూడా యూజ్ చేయలే. ఇదైతే కొంచెం టైలినాల్ ఇది ఆల్రెడీ ఒకసారి అయితే యూజ్ చేసిన. ఒకసారి క్రాంకీగా చేసే వ్యాక్సిన్ వేసినప్పుడు అక్కడ నర్సులు ఏమని చెప్పారు అనమాట. సో ఇది అందుకే ఒకవేళ చేస్తే సేఫ్ సైడ్ పెట్టుకున్నా ఎప్పుడైనా ఫీవర్ వచ్చినా. ఇంకేంటంటే ఈ సెలైన్ డ్రాప్స్ కూడా తీసుకోబోతున్నా. నేనైతే ఇది వాడతా. ఇంకేంటంటే వాడు ఇప్పుడు పాకడం స్టార్ట్ చేస్తున్నాడు. సో ఇక ఇండియాలో మనకి మస్తు ఉంటది పాకడానికి. ఇంకా మట్టి కూడా ఉంటే వాడి కాళ్ళకి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి నేను ఇవైతే తీసుకున్నా. మోకాళ్ళకి, నీస్ కి పెట్టడానికి. ఇంకోటి ఏంటంటే ఇక కొంచెం ఎక్స్ట్రావి కూడా తీసుకున్నా. సాలిడ్స్ కూడా స్టార్ట్ చేస్తా కదా 6th మంత్ నుంచి. నేను వీడియోస్ లో చూసాను అనమాట. ఇది బాగా యూజ్ అవుతుంది. ఇందులో ఏదైనా ప్యూరీ కానీ వేసి ఇట్లా తాపిచ్చేయచ్చు. ఇది అందరూ తెలిసిందే. ఫ్రూట్ ఇందులో పెట్టి ఇస్తారు కదా ఫ్రూట్స్ టేస్ట్ చేయడానికి పిల్లలకి. ఇది కూడా తీసుకున్నా. ఇంకా ఇక ఈ నెయిల్ ట్రిమ్మర్ కూడా తీసుకున్నా వాడి కోసము. తీసుకొని పోతున్నా ఇండియాకి. ఇంకా మన ఇండియాలో చెప్పని అవసరం లేదు ఎండలు. పిల్లలకు కూడా సన్ స్క్రీన్ పెట్టాలని నాకు ఈ మధ్య తెలిసింది. సో ఈ సన్ స్క్రీన్ కూడా తీసుకున్నా. ఇంకా బెడ్షీట్స్ అనమాట. ఇవి ఒక 2 అయితే తీసుకొని పోతున్నా. సేఫ్ సైడ్ మన ఇంట్లో ఉంటాయి అయినప్పటికీ తీసుకొని పోతున్నా. ఇగో ఈ నెక్ విప్స్. ఇవేంటంటే ఇవి ఇట్లుంటాయి. ఇట్లుంటది అనమాట. ఇట్లా మెడకేయచ్చు. ఈ మధ్య స్పిట్ చేసుకుంటున్నా అని చెప్పినా కదా. ఇంకా పాలు అయినప్పుడల్లా ఇంకా ఈ మధ్య బాగా సలైవా కూడా వస్తుంది. సో అందుకే ఇది పెడితే వాడి డ్రెస్ ఖరాబ్ కాదనమాట. నెక్ ఇట్లా పెడితే అండ్ ఊకే మనం నాప్కిన్స్ తీసి తూడవలసిన అవసరం లేదు. ఇది ఇక్కడనే ఉంటుంది కాబట్టి ఇట్లా తూడ్ చేయొచ్చు. అండ్ డ్రెస్ కూడా ఖరాబ్ కాకుండా ఉంటుంది. ఇవి కూడా తీసుకోబోతున్నా. ఇంకా ఒక వైప్స్ అయితే పెట్టుకున్నా సేఫ్ సైడ్ అని చెప్పేసి. ఇంకోటి ఏంటంటే
మా ఫ్రెండ్స్ డైపర్స్ కూడా తీసుకోపోమని చెప్పారు కానీ ఎందుకు అక్కడ ఉండవా అని చెప్పేసి అనిపించింది. బట్ నేను ఒక 2-3 డేస్ వరకు కావాల్సినవి అయితే పెట్టుకుంటున్నా డైపర్స్ కూడా. నేనైతే రాస్కెల్స్ అయితే వాడుతున్నా ఆ డైపర్స్ ప్రెసెంట్. అండ్ ఈ ర్యాష్ క్రీమ్ కూడా డైపర్స్ కోసము, ఇక ర్యాషెస్ ఎప్పుడన్నా వస్తే యూజ్ అవుతుంది అని చెప్పేసి. ఈ బేబీ వ్యాజ్లిన్ అయితే నేను వాడతా. ఇది కొంతమందికి తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు, అందుకే చెప్తున్నా. ఇది బేబీ వ్యాజ్లిన్ అనమాట. ఇది ఏంటంటే డైపర్ వేసే ముందు అప్లై చేయాలి మొత్తము, వాడి ముందు వెనుక అంతా కూడా. నార్మల్ గా పిల్లలకి ర్యాషెస్ వస్తాయి డైపర్స్ వల్ల, ఎందుకంటే అక్కడ రబ్ అయ్యి వస్తూ ఉంటాయి కదా. ఇది వేయడం వల్ల ఏంటంటే, ఇది పెట్టడం వల్ల ముందు వెనుక అప్లై చేసి డైపర్ వేస్తే వాళ్ళకి కొంచెం డైపర్ అనేది టైట్ అవ్వదు అనమాట, ఇంకా ర్యాషెస్ కూడా రాదు. సో అందుకే నేను ఇది పెట్టి డైపర్స్ అయితే వేస్తా బేబీ వ్యాజ్లిన్. ఇది ఒకవేళ కొంచెం రెడ్గా అనిపించిన ఏదైనా అయినా ర్యాష్ క్రీమ్ అయితే అప్లై చేస్తా. ఇది నేనైతే సూడో క్రీమ్ యూజ్ చేస్తున్నా. ఇప్పటి వరకు అయితే ర్యాషెస్ రాలేదు, బట్ చెప్పలేము కదా. ఇంకా నెక్స్ట్ ఈ క్యాప్స్, ఇవి అవసరం లేవు అక్కడ వెదర్ కి, అక్కడ సమ్మర్ కాబట్టి. కాకపోతే చింటూ ఏంటంటే ఫ్లైట్ లో చల్లగా ఉంటది అని చెప్పేసి ఇవైతే ఫ్లైట్ వరకే తీసుకున్నాము, లోపల బాగా చల్లగా ఉంటది అని చెప్పేసి. ఇక ఖచ్చితంగా ఫ్లైట్ లో కొన్ని టాయ్స్ అయితే తీసుకుపోవాల్సిందే, ఎందుకంటే ఎట్లుంటారో తెలియదు, వాటి టాయ్సే మనల్ని కాపాడతాయి అన్నమాట. ఇది ఎందుకు తీసుకున్నా అంటే చాలా మంది వీడియోస్ లో రిఫర్ చేసిర్రు, ఫ్లైట్ లో ఇది పెడితే వాళ్ళు కొంచెం డైవర్ట్ అవుతారు అని చెప్పేసి. విండోకి ఇట్లా పెట్టి ఇట్లా ఆడియొచ్చు ఇట్లా ఆడియొచ్చు. సో వాళ్ళు డైవర్ట్ అవుతారు కదా, ఏడవకుండా కూడా అట్లా అని చెప్పేసి ఇది తీసుకున్నా. ఫ్లైట్ లో కొంచెం వాడిని ఎంగేజ్ చేయడానికి. ఇది సెట్ 3, అంత కాస్ట్లీ ఏం కాదు అవి. అండ్ ఈ నాయిస్ క్యాన్సలేషన్ కూడా తీసుకున్నా. బేబీ సేఫ్టీ ఇయర్ మఫ్స్ ఏంటంటే మనకే చెవుపోటు వస్తుంటది టేక్ ఆఫ్ అయినప్పుడు, ల్యాండ్ అయినప్పుడు. ఇక పిల్లలకి ఎట్లుంటది, వాళ్ళకు కూడా ఖచ్చితంగా అవుతుంటది అంటే ఇట్లా చెవుపోటు. ఇక వాళ్ళు చెప్పుకోలేరు కాబట్టి అందుకే ఈ నాయిస్ క్యాన్సలేషన్ ఇయర్ మఫ్స్ అయితే తీసుకొని వచ్చింది చింటూ. ఇంకా చెప్పుకుంటా పోతే పెద్ద లిస్టే ఉంటది బేబీస్ కి ఇంకా ఏం తీసుకుపోవాలి అని అంటే, ఎందుకంటే అన్ని ఉన్నాయి. కాకపోతే మనకి ఇండియాలో కూడా ఇప్పుడు అన్ని దొరుకుతున్నాయి కాబట్టి నేను అన్ని తీసుకుపోవాల్సిన అవసరం లేదు ఇక్కడ నుంచి అని చెప్పేసి అనుకుంటున్నా. కొంతమంది ఏం చేస్తారంటే డైపర్స్ అండ్ కొన్ని వాళ్ళకి అక్కడ కంఫర్ట్ గా ఉంటాయో ఉండవో అని చెప్పేసి అవి కూడా తీసుకొని పోతుంటారు. బట్ అక్కడ దొరుకుతాయి కదా, లగేజ్ ఉంటే ఓకే, లగేజ్ లేకపోతే ఇక తీసుకోపోలేము కూడా, అవన్నీ అక్కడ దొరుకుతాయి. సో అవసరం లేదు. ఇక నేనైతే ఇవైతే వాడి కోసం పెట్టుకున్నా. అండ్ ఇంకోటి మెయిన్ గా ఏంటంటే మిల్క్ ఫార్ములాస్. 6 months తర్వాత నాకు మా ఫ్రెండ్స్ కి చాలా మందికి 6 months 5 months తర్వాత నుంచి చాలా మిల్క్ సప్లై తక్కువ అయిపోయింది అనమాట. ఇన్ కేస్ నాకు తగ్గితే కూడా వాడికి ఏ ఇబ్బంది రావద్దు కాబట్టి నేను మిల్క్ ఫార్ములా అయితే తీసుకొని పోతున్నా. ఆర్డర్ పెట్టినా నేను, అది ఆన్లైన్ లో రాలేవు, ఇంకా 2 days పడుతుంది అనుకుంటా, అందుకే చూపించలేకపోతాను. బట్ నేను ఏం తీసుకోబోతున్నా అయితే స్క్రీన్ మీద చూపిస్తున్నా చూడండి. నార్మల్ గా నేను ఫస్ట్ ఎన్ఫార్మిల్ వాడేనా. ఫస్ట్ అంటే వాడు పుట్టినప్పుడు 1 month నాకు ఎక్కువ మిల్క్ రాలే ఫస్ట్ లో, సో అందుకే కొంచెం అది కూడా ఇచ్చేదాన్ని. తర్వాతకి ఇక ఒక 2 months నుంచి, 2 months ఉన్నప్పటి నుంచి ఇక ఎప్పుడు మిల్క్ ఫార్ములా వాడలేదు. బట్ సప్లై ఆగిపోతుందో ఏమో అని చెప్పేసి నేను కెండామిల్ అయితే తీసుకొని పోతున్నా మిల్క్ ఫార్ములా. ఇది బాగుంటది అని చెప్పేసి నాకు ఒక 3 ఫ్రెండ్స్ అయితే సజెస్ట్ చేసారు. అది కూడా ఆర్గానిక్. అసలు ఈ స్టాక్ ఉండదు బయట, ఉన్నప్పుడే తెచ్చుకోవాలన్నమాట. చాలా మంది ఉన్నప్పుడే ఇట్లా తెచ్చుకుంటారు. బాగానే దొరికింది, ఇది బెటర్ అని చెప్పేసి సేఫ్ సైడ్ తీసుకొని అయితే వెళ్తున్నా. అలవాటు చేయాలి మిల్క్ ఫార్ములా అని ఒక 3 అయితే తీసుకొని పోతున్నా. ఇంతేనండి స్తవ్యం కోసం తీసుకున్నవి అయితే. ఇక మీకు తెలిసినవి ఇంకా చాలా ఉన్నాయి కానీ అన్ని చూపించాల్సిన అవసరం లేదు. మెయిన్ నేను తీసుకున్నవి మాత్రం చూపిస్తున్నా. ఇంకోటి ఈ రోజు షాపింగ్ చూసేసారు మీరు, ఇంకా స్తవ్యం కోసం తీసుకున్నవి కూడా చూసేసారు. మీకు ఏదైనా యూజ్ అయితే ఖచ్చితంగా ఒక కమెంట్ అయితే ఇవ్వండి. అండ్ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో, బాయ్.